Hello guys, welcome back to my channel. This is Akhil. Let us discuss about Bank Nifty analysis for tomorrow. Rep Nifty expiry ఉంది Thursday. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చెక్ చేసుకుందాం. నిన్న ఏ విధంగా అనాలిసిస్ చేసాము, ఏ విధంగా ట్రేడ్ జరిగింది అనే పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నిన్న ఒక ట్రెండింగ్ మూమెంటం జరిగింది. ట్రెండింగ్ మూమెంటం జరిగిన తర్వాత నెక్స్ట్ డే మనం ఏ విధంగా ట్రేడ్ తీసుకుంటాం, ఏ విధంగా అనాలిసిస్ చేస్తాం అంటే సింపుల్ పాయింట్. ఫస్ట్ ట్రెండింగ్ మూమెంటం జరిగిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ మనం ఫిబొనాచి రిట్రేస్మెంట్ లెవెల్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇది ప్రీవియస్ డే హై లో, ఇది ప్రీవియస్ డే హై, ఈ లెవెల్ వరకు డ్రా చేసుకున్నాం. దాని తర్వాత దీని హైలో కంప్లీట్లీ బయింగ్ ఉంటుంది అని చెప్పేసి అన్నాను. ఈ లెవెల్ పైన, ఈ లెవెల్ కింద సెల్లింగ్ అని చెప్పేసి అన్నాను. దెన్ ఫస్ట్ పాయింట్. సో ఆ పాయింట్ ప్రకారంగా మార్కెట్ హయ్యర్ సైడ్ లోనే ఓపెన్ అయింది, హయ్యర్ సైడ్ లో కంటిన్యూ ఉంది. ఆ లెవెల్ బ్రేక్ కాకుండానే, ఈ లెవెల్ బ్రేక్ కాకుండానే హయ్యర్ సైడ్ లో ఉంది. ఫస్ట్ పాయింట్ మనం బయింగ్ కే చూసుకుంటాం. సెకండ్ పాయింట్, ఈ లెవెల్లో ఓపెన్ అయింది. ఈ లెవెల్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ స్లో అండ్ స్టడీగా డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చి ఇది ఒక రేంజ్ ఫార్మేషన్ బ్రేక్అవుట్ జరిగిన తర్వాత కంప్లీట్లీ ఒక సైడ్ వే చేసుకుంటే మార్కెట్ కంటిన్యూగా అక్కడే చాపీ మార్కెట్ ఫార్మేషన్ జరిగిన తర్వాత ఈ లెవెల్లో క్లోజింగ్ ఇచ్చింది. ఈ లెవెల్ అనే క్లోజింగ్ ఎందుకు పర్టికులర్ ఈ విషయం చెప్తున్నానంటే ఇది ప్రీవియస్ డేలో, ఇది ప్రీవియస్ డే హై, మార్కెట్ మిడిల్ లో క్లోజింగ్ ఇచ్చింది. సో మార్కెట్ ఎప్పుడైనా మిడిల్ లో క్లోజింగ్ ఇస్తే ఏమైనా అనాలిసిస్ చేసి చెప్పాను మొన్న లాస్ట్ 3 వీడియోస్లలో చెక్ చేయండి. ఇది ఎప్పుడైనా మార్కెట్ ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో మిడిల్ లో క్లోజింగ్ ఇస్తే ఆ నెక్స్ట్ డే ఫ్లాట్ ఓపెన్ అయితే కంప్లీట్లీ వాలటైల్ తర్వాత కంప్లీట్లీ వాలటైల్ రేంజ్, ఇది ఈ రేంజ్ ఒక ఇది కంప్లీట్లీ వాలటైల్. దెన్ ఆఫ్టర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, వాలటైల్ అంటే ఇట్లా, ఇది ప్రీవియస్ డే హై, ఇది ప్రీవియస్ డే లో కంప్లీట్లీ ఇదే రేంజ్ లో వాలటైల్ అంటే ఈ రేంజ్ లో మార్కెట్ ఓపెన్ అయ్యి క్లోజింగ్ ఇదే రేంజ్ లో ఓపెన్ అవుతుంది అనే పాయింట్. సెకండ్ పాయింట్, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, ఇప్పుడు గ్యాప్ డౌన్ ఈ లెవెల్ లెక్క గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ కంప్లీట్ బ్రేక్ డౌన్ చేసి పుల్ బ్యాక్ చేసి కంప్లీట్లీ సైడ్ వే డౌన్ సైడ్ కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అన్నామనుకో, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి పుల్ బ్యాక్ చేసి డబ్ల్యూ ప్యాటర్న్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చి స్లో అండ్ సైడ్ కి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది గ్యాప్ డౌన్. ఓకే, గ్యాప్ డౌన్ ప్రాసెస్ ఇది. ఇన్ కేస్ ఇఫ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఫ్లాట్ అర్థమైపోయింది, గ్యాప్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు గ్యాప్ అప్ అయిపోతే ఓపెనింగ్ పెద్ద బేరిష్ క్యాండిల్ వచ్చి ఈ లెవెల్ సపోర్ట్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ కంప్లీట్లీ ఒక సైడ్ వే చేసే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అన్నాం అనుకోండి, ఫ్లాట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ కంప్లీట్లీ బ్రేక్అవుట్, ఈ లెవెల్ ప్రీవియస్ డే హై, సారీ ఇక్కడనే ట్రేడ్ ఇస్తాను, ఈ లెవెల్ ఫ్లాట్ ఓపెన్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఈ లెవెల్లో ఉంటుంటే ఈ విధంగా సైడ్ వే చేసుకుంటే ఇదే లెవెల్ కన్సాలిడేషన్ చేసుకుంటున్నాను అనుకోండి, 12:30 తర్వాత బ్రేక్అవుట్ జరుగుతాయి. ఒక బ్రేక్అవుట్, ఒక పుల్ బ్యాక్, ఒక హైలో ఎంట్రీ, కంప్లీట్లీ ఒక ట్రెండింగ్, ఒక అప్ సైడ్ మూమెంట్, ఒక సైడ్ వేస్ టు వాలటైల్ టు అప్ సైడ్, కంప్లీట్లీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. బట్ సైడ్ వేస్ చేసుకుంటూ మాత్రమే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సైడ్ వేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ పాయింట్ బేస్ చేసుకొని మార్కెట్ లో సైడ్ వేస్, ఈ పాయింట్ బేస్ చేసుకొని మార్కెట్ లో గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, ఫ్లాట్. సో ఈ పాయింట్స్ మీకు, ఈ 3 పాయింట్స్ మీకు అర్థమైపోయింది. సో ఇదే పాయింట్ లో నిఫ్టీ చెక్ చేసుకుందాము. నిఫ్టీలో కూడా కంప్లీట్లీ, నిఫ్టీలో ఈరోజు ట్రెండింగ్ మూమెంటం జరిగింది. సో ట్రెండింగ్ మూమెంటం జరిగిన తర్వాత మనం ఏ విధంగా చేయాలని చెప్పి ఫస్ట్ ఒక ఫిబొనాచి రిట్రేస్మెంట్ లెవెల్, ఇది మిడిల్ రేంజ్, ఇది హై, ఇది లో. హై మిడిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఫిబొనాచి రిట్రేస్మెంట్ లెవెల్ అంటే ఎట్లా, 0 నుంచి వెళ్ళి ఒక 100 పాయింట్స్ మూమెంటం జరిగిన తర్వాత దాని మిడిల్ పాయింట్ ఎంత, 50. ఆ 50 దీన్నే ఫిబొనాచి రిట్రేస్మెంట్ లెవెల్ 50% అంటారు. సో ఇది 50% ఈ లెవెల్ అన్నట్టు. సో ఇది 50% ఈ లెవెల్ వరకు ఉంటుంది. సో ఈ లెవెల్ లో మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయినా కూడా బయింగ్ కి ఎంట్రీ తీసుకోవాలి. ఓకే, ఈ లెవెల్ బ్రేక్ డౌన్ చేసి ఒక పుల్ బ్యాక్ ఇచ్చి లోలో ఎంట్రీకి, ఈ లోలో ఎంట్రీ ఈ లెవెల్ వరకు టార్గెట్ సెల్లింగ్ కి. ఓకే, ఈ పాయింట్ నోట్ చేసుకుని పెట్టుకోండి. ఫ్లాట్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, సైడ్ వేస్ టు అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్లాట్ ఓపెన్ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్ కన్సాలిడేషన్ చేసుకుంటూ వెళ్ళిపోయి
ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తే స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పాయింట్స్ బేస్ చేసుకొని మార్కెట్ లో రేపు ఎంట్రీ ఎగ్జిట్ ప్లాన్ చేసుకుంటుండే. కంప్లీట్లీ బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు ట్రెండింగ్ మూమెంట్ జరిగింది, రేపు సైడ్ వే చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ వల్ల సైడ్ వే చేసింది, ట్రెండింగ్ కి ఛాన్సెస్ ఒక 10% హెవీగా ఉంది అంతే మూమెంటం. కాకపోతే మూమెంటం మాత్రం సైడ్ వేస్, బోత్ సైడ్ వేస్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడైనా సైడ్ వేస్ చేస్తుంటే ఎన్ని ఇండైసెస్ సైడ్ వేస్ మూమెంటమే జరుగుతుంది. బోత్ ఇండైసెస్ మూమెంటం జరిగితే మాత్రమే మూమెంటం జరుగుతుంది. అది ట్రెండింగ్ అయినా సైడ్ వేస్ అయినా వాలటైలిటీ అయినా. బోత్ ఇండైసెస్ బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అన్ని కలిసి పరిగెత్తుతూనే పరిగెడుతాయి అంతే, అంత మించి ఇంకేం ఉండదు. ఒక సైడ్ వేస్ చేస్తా అంటే ఇంకొకటి కూడా సైడ్ వేస్ చేసుకుంటూ కొంచెం సైడ్ వేస్ లో వాలటైలిటీ అంతే, మూమెంటం జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ రోజు మూమెంటం జరిగింది ఇంత లెంతీగా, సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇదే లెవెల్లో మూమెంటం జరిగే ఉంటుంది. చెక్ చేయండి, సేమ్ టు సేమ్ ఈ లెవెల్ వెళ్ళింది, ఈ లెవెల్ తో వాలటైలిటీ చేసుకున్నాం. బ్యాంక్ నిఫ్టీలో సైడ్ వేస్ చేసింది అంతే తేడా. సో ఒక ఇండైసెస్ ని ఇంకో ఇండైసెస్ కంపల్సరీ ఫాలో చేసుకుంటేనే మనకి మూమెంటం జరుగుతుంది. సో ఈ విషయం కంప్లీట్లీ అండర్స్టాండింగ్ చేసుకుంటేనే మనకి క్లారిటీ అర్థమవుతుంది. అండర్స్టాండింగ్ అండ్ గ్రాఫ్ ని అంత ఈజీగా తీసుకోకండి, దాన్ని చాలా అబ్జర్వ్ చేసుకుంటుండే. అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది, మార్కెట్ లో సస్టైన్ అవ్వగలుగుతాం. సో ఈ పాయింట్స్ బేస్ చేసుకొని రేపు ఎంట్రీస్ ఎగ్జిట్ ప్లాన్ చేసుకుంటుండండి. నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటుండండి. థ్యాంక్ యూ సో మచ్.